నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠారాజ్ వ్లాగ్స్. ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే ఇంకొకరికి వెళ్తుంది. ఉదయాన్నే లేద్దామంటే మా సైడ్ అయితే ఒకటే చలి. అసలు 9, 9:30, 10 అయినా కూడా అసలు ఎండ రావట్లేదు. ఈరోజైతే కొంచెం ఎర్లీగా వచ్చింది. 7:30, 8 వరకే ఎండొచ్చింది. అందుకే ఈరోజైతే కొంచెం తొందరగా లేచాను. ఎప్పుడైనా 8:30, 9 అయితది మేము లేచి బ్రష్ చేసేసరికి. అంత చలి ఉంటది. ఆ చలికి ఇంకా బయటికైతే అస్సలు రాను నేను. ఫుల్ చలి పెడతది. మా పాప కూడా నాతో పాటే బయటికి తీసుకొచ్చి మొహం కడిగిస్తాను. ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా మా పాపకు పాలు, నాకు చాయ్ అయితే రెడీగా ఉంటుంది. ఇంక నేను చాయ్ వేడి చేసుకొని నేను చాయ్ తాగిన మా పాపకైతే పాలు పోస్తా. ఇంకా పాలల్లో కొంచెం చక్కెర వేయమని అడుగుతుంది. ఇంక కొంచెం చక్కెర వేస్తా. ఇంక మళ్ళీ ఆ చక్కెర కూడా నన్ను వేయమనదు, ఆమెనే వేసుకుంటా అంటుంది. కొంచెం వేసుకొని ఇంక పాలైతే మొత్తం తాగేస్తుంది. ఒక్కోసారేమో మంచిగా తాగుతుంది. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మంచిగా బుద్ధిమంతురాల్లాగా తాగుతుంది. ఒక్కోసారేమో నాకు బిస్కెట్ కావాలని ఒకటే అల్లరి చేస్తుంది. ఆ రోజు బిస్కెట్ ఇచ్చిందాక పాలైతే తాగదు. ఇంకా బిస్కెట్లో అద్దుకొని తాగుతుంది. ఇంకా ఆ రోజైతే ఏడవకుండా పాలైతే తాగేసింది. ఇంక నేను కూడా చాయ్ తాగిన. ఇక్కడ మా చిన్న చెల్లి వంట చేస్తుంది. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద కుక్కర్లో వేసింది. ఇక ఇక్కడ ఆలుగడ్డలు కట్ చేస్తుంది ఆలు ఫ్రై కోసం. ఇట్లా పప్పు చేసినప్పుడు సైడ్ డిష్‌గా ఏదన్నా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా! ఆలు ఫ్రై అయినా కానీ, కాకరకాయ ఫ్రై అయినా, బెండకాయ ఫ్రై అయినా ఏదైనా బాగుంటుంది సైడ్‌కు తినడానికి. ఇంకా ఈరోజు ఆలుగడ్డలుంటే ఆలుగడ్డ అయితే ఫ్రై చేస్తుంది. సింపుల్‌గా చేసేసింది. అంటే అందులో ఆయిల్‌లో బాగా మగ్గించేసి అందులో ఉప్పు, కారం వేసింది. బాగా మగ్గినంక అంతే, ఇంకేం వేయలేదు. ఇష్టం ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ లేదు కాబట్టి మేము స్కిప్ చేసేసినాం. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు రుబ్బి తాలింపు పెట్టేసింది. అంతలోపు మా చిన్నోడైతే లేచిండు. అప్పటికి టైం వచ్చేసి 9:30, 10 అయ్యింది. ఇంకా బాగా ఎండొచ్చేసింది. మా వోడైతే లేచిండు. లేచిన తర్వాత మా వాడితో కొంచెం కబుర్లు చెప్పుకొని ఇంకా డే అయితే స్టార్ట్ అవుతుంది వాడిది. అసలు మీకు ఈరోజు ఒక విషయం చెప్పడమే మర్చిపోయినా కదా! ఈరోజు మా ఊరిది సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అవుతుంది. అంటే మా ఊరిది సెకండ్ మంత్ ఫోటోషూట్ అన్నమాట. ఫోటోషూట్ అంటే పెద్దగా ఏం లేదు. ఇంకా వాడిని కొంచెం మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీయడమే అంతే. ఇంకా దానికోసం మా ఇంట్లో ప్రిపరేషన్ అన్నమాట. ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి మా చిన్న చెల్లి ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ కదా! ఇంకా అందుకే మా చెల్లి ఇంటికాడనే ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా అయితే పనులైతే చేసుకుంటున్నాం. మా చెల్లి లేకపోతే కొంచెం హడావిడి ఉంటది. ఇంకా నేను ఒక్కదాన్నే అయితా కాబట్టి ఈరోజైతే కొంచెం హెల్ప్ ఉంటుంది నాకి. మా చిన్నోడు లేచిన తర్వాత వానికి కొంచెం ఫీడింగ్ చేసి పడుకోబెడితే మంచిగా ఆడుకుంటాడు వాడు. ఇంక వాడు ఆడుకుంటున్నాడు కదా అని ఆ గ్యాప్‌లోనే మేమైతే తినేస్తున్నాము. నేను, మా చెల్లి, మా పాప. మా పాప ఒక్కోసారి నాతో తింటది. ఒక్కోసారి వాళ్ళ పిన్నితో తింటది. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాతో కన్నా వాళ్ళ పిన్నితోనే బాగుంటది. ఇంక నేను ఇది తినేసిన తర్వాత ఫస్ట్ నేను స్నానం చేసుకున్నా. ఎందుకంటే అప్పటికి టైం వచ్చేసి 11 అయింది. 11 అయినా ఎండ కొడుతుంది బానే గానీ, ఆ ఎండలోనే చల్ల గాలి ఉంటుంది. ఇంగ చల్ల గాలికి మా వోడికి నా స్నానం చేపిస్తే ఇంగ అంతే సర్దయితదని ఫస్ట్ నేను చేసిన స్నానం. నేను స్నానం చేసి బాగా జుట్టు ఆరబెట్టుకున్న తర్వాత ఎండలో ఇంకొంచెం గాలి తగ్గింది. గాలి తగ్గినంక మా అమ్మ అయితే మా వోడికి స్నానం పోపిస్తుంది. ఇంగ ఫస్ట్ స్నానానికన్నా ముందు బాడీ ఆయిల్ మసాజ్ చేయాలి కదా! ఇంగ వాడికైతే ఆయిల్ మసాజ్ చేసి స్నానం అయితే చేయిస్తున్నాం. పిల్లల్ని స్నానం చేయించడం ఎంత ఇంపార్టెంటో అలాగే ఎండలో ఆరబెట్టడం కూడా అంతే ఇంపార్టెంటు. ఒకవేళ ఎండలో ఆరబెట్టకపోతే బాగా జలుబు అయితదంట. ఇంకా మా వాడికి కొంచెం మరి అంతసేపు కాకుండా ఒక 15, 20 మినిట్స్ అయితే ఇంక ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి వాడిని ఇంగ పడుకోబెట్టిన. ఇంకా మా వాడి తర్వాత మా చెల్లి అయితే మా పాపకు స్నానం చేయించింది. స్నానం చేయించి ఇంక ఆమెను రెడీ చేస్తుంది. అంటే ఎప్పుడు ఏం రెడీ చేయం, జుట్టేయము. ఒక 2 పిలకలేస్తాం. కానీ ఈరోజు మా చిన్న చెల్లి ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇంక ఆమెకు తోచిన జుట్టు ఆమెకేస్తుంది. పిల్లలకి నిజానికి ఇప్పటి నుంచి జుట్టు పెంచొద్దంట. కటింగే చేయించాలంట. వాళ్ళు ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వరకి. కాకపోతే నాకేమో అసలు జుట్టు కొంచెం పెద్దగా అయింది కదా! దానికి కటింగ్ చేయించాలన్నా, గుండు చేయించాలన్నా అస్సలు మనసు రావట్లేదు. కాకపోతే ఫస్ట్ ఒకసారి గుండే చేయించాలి. ఒకసారి గుండు చేయించి ఇంకా మంచిగా జుట్టు పెంచుదాం అనుకున్నా. ఇంగ అస్సలు మనసు రావట్లేదు ఇప్పుడు. దానికి కటింగ్ అన్నా, గుండన్నా జుట్టు పెంచితేనే బావుంటదేమో అనుకుంటున్నా. కానీ జుట్టు పెంచితే పిల్లలు పెరగరంట. అంటే బక్కగా అయిపోతారంట. మెడ సన్నగా అయితదంట.
మళ్ళా అట్లా ఆలోచించి మళ్ళీ ఒకసారి గుండు చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. సమ్మర్ గిన వస్తే ఇంక కటింగ్ చేసి పడేస్తా. బేబీ కటింగే చేయిస్తాను. ఇంక నెక్స్ట్ ఎందుకంటే మళ్ళీ మేలో పాప బర్త్‌డే ఉంది. పాప బర్త్‌డే వరకు మళ్ళీ జుట్టు పెరగదేమో అని అనిపిస్తది. ఇంకా చూడాలి ఏమైతదో. ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ పిన్ని జుట్టేసిన తర్వాత కొంచెం పౌడర్ ఏసిన తర్వాత ఇంక ముద్దులు పెడుతుంది. ఇంకా ఇయాల మా పాపకు అలవాటు అట్లా ఏమన్నా అన్నం తినిపించినా, జుట్టేసినా లాస్ట్‌కి ఇంక ముద్దిస్తది. ఆ విధంగా వాళ్ళ పిన్నికి కూడా ఇచ్చేసింది. ఇంకా మా పాపకి అయిపోయిన తర్వాత మా చిన్నోనికి కూడా కొంచెం మేకప్ అయితే ఏస్తున్నాను. మేకప్ అంటే ఏదో పెద్ద అనుకోకండి. వాడికెప్పుడు నేను బొట్టు పెట్టను. ఇంట్లోనే ఉంటాను గదా! ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తేనే వానికి కొంచెం కాటుక పెడతా బొట్టులాగా. దిష్టి చుక్క పెడతాను అంతే. ఇంట్లో ఉంటే అసలు ఆ దిష్టి చుక్క కూడా పెట్టను వాడికి. స్నానం చేయిస్తాం అంతే. ఇంకా ఈరోజు కొంచెం ఫోటోషూట్ కదా! కొంచెం బొట్టు పెడితే బాగుంటుందని కొంచెం ఐబ్రోస్ బొట్టు ఇట్లా పెడుతున్నాను. ఆ బొట్టు పెట్టడానికి చుక్కలు చూపిస్తాడు మావోడు. అస్సలు మెలుకువతోనుంటే అస్సలు పెట్టించుకోడు. ఊకే కదిలిస్తాడు. అందుకే కొద్దిసేపు ఫీడింగ్ చేసి పడుకోబెట్టి బొట్టయితే పెడుతున్నాను. ఇంకా మా వాడికి బొట్టు పెట్టిన తర్వాత ఇంక చూడండి ఎంత క్యూట్‌గా అనిపించిండో పండుకున్నాడు. ఇంకా పిల్లలకి అసలు ఎవరి దిష్టి తాకుతదో తాకదో నాకైతే తెలీదు గానీ తల్లి దిష్టే ఎక్కువనంట. నేను మా వోడిని అట్లా బొట్టు పెట్టి రెడీ చేసిన తర్వాత ఊకే చూస్తాను. మా అమ్మ ఊకే తిడతది నన్ను. అందరి దిష్టి కన్నా తల్లి దిష్టే ఎక్కువ. ఊకే చూడొద్దు పిల్లల్ని అంటుంటది. ఇంకా అట్లా చూసినప్పుడల్లా మా అమ్మ రాచపూట వాడికి దిష్టి తీస్తది. మా పాప అప్పుడు కూడా అంతే. మా పాప అప్పుడు కూడా ఎవ్వరు రాకపోయేది మా ఇంటికి. కాకపోతే దానికి ఊకే దిష్టి తాకుతుండే. మా అమ్మ ఎవ్వరి దిష్టి కాదు నీ దిష్టే అని ఊకే తిడుతది నన్ని. ఇంకా ఆ విధంగా రోజు నైట్ టైము వాడికి దిష్టి తీసి పడుకోబెడుతది. ఇంకా మా చిన్నోనికి రెడీ చేసిన తర్వాత ఫీడింగ్ చేసి పడుకోబెట్టాను ఉయ్యాలలో. మాక్సిమం వాడు 1 అవర్ వరకే లేవడు వాడు. పడుకుంటాడు బాగా 2 గంటలైనా మంచిగా పడుకుంటాడు. ఇంకా ఆ గ్యాప్‌లోనే ఇంకా మంచిగా రెడీ చేసుకుందాం అన్ని ఫోటోస్ తీయడానికి కానీ, ఇంక నేను కూడా రెడీ అయిపోయినా. మళ్ళీ వాడు లేస్తే నన్ను రెడీ కానివ్వడు. ఇంకా నేను కూడా నాతో ఫీడింగ్ టాప్ ఉండే ఒకటి. ఇంక అదైతే ఈరోజు వేసుకున్నాను. మీషోలోనే ఆర్డర్ పెట్టుంటి. మీకొకసారి చూయిద్దాం అనుకున్న షార్ట్ వీడియోలో కానీ అసలు చూయించలేకపోయినా. అసలు వీలు కాలేదు నాకి. ఈ టాప్ వేసుకుంటే చాలా కంఫర్ట్‌గా ఉంది. న్యూ మామ్స్‌కి అయితే చాలా బావుంటది ఫీడింగ్ చేసే వాళ్ళకి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటను. జిప్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అసలు ఈ టాప్‌ని ఏసుకున్న తర్వాత ఇంకొక 2, 3 ఆర్డర్ పెట్టుకున్నా బావుంటది కదా అనిపించింది. అంత కంఫర్ట్‌గా ఉంది టాపు. మీకు గిన నచ్చినట్లయితే ఒకసారి మీషోలో ఎళ్లి చూడండి. ఇక్కడైతే మా వాడి ఫోటోషూట్ కోసం అయితే ఇంక రెడీ చేస్తున్నాను. ఇంగ ఈ ఫ్లవర్స్ అయితే మా ఊర్లో దొరకవు. మా ఇంటి దగ్గర గూడా లేవు. మా ఇంటికాడ ఒక బంతి చెట్టు ఉండే గానీ, వాటికి ఫుల్లు చీమలు, నేర చీమలు. ఇంక అవి తీసుకొచ్చి ఈయన ఏస్తే ఇంక మా వోడిని కరిచేస్తాయని ఇంకా అవైతే తెంపలేదసలు. ఇంకా అవి తెంపకుండా మా చెల్లికి చెప్పిన కొనుక్కరమ్మని. ఇంక నాగర్ కర్నూల్‌లో కాలేజ్‌కెళ్తది కదా రోజు. ఒకరోజు ముందే తెచ్చింది. ముందైతే ఒక చాప పరుచుకున్నాను. చాప మీద ఒక దుప్పటేసిన. ఇంగా ఆ దుప్పటి కొంచెం మడతేసి మా వాడికి కొంచెం మెత్తగా ఉండేలాగా దుప్పటయితే ఏసుకున్నాను. ఆ దుప్పటి మీద ఒక తెల్ల పంచె మా నాన్నదున్నది. మా నాన్న పంచె అయితే పరుచుకున్నా. ఆ పంచె మీద ఇట్లా పువ్వులైతే సెట్ చేసుకుంటున్నాను. నేను సరిగ్గా కరెక్ట్ ఏస్తలేనంట. అందుకే మళ్ళీ మా చెల్లెలు సెట్ చేస్తుంది. కరెక్ట్‌గా వస్తలేదని. ఈసారి సెకండ్ మంత్ అప్పుడు రూమ్‌లో కాకుండా బయట వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లైటింగ్ బావుంటది కదా! ఫొటోస్ మంచిగా వస్తాయని అట్లా అనుకునుంటి. కాకపోతే బయట బాగా గాలి పెడుతుంది. ఎండ కొడుతుంది అయినప్పటికీ గాలి బాగొస్తుంది. ఇంక దుమ్మంతా మళ్ళీ మా చిన్నోడికి కళ్ళలో పడతది అని ఇంకా లోపలనే ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంట్లో కొంచెం చీకటి చీకటిగా ఫొటోస్ అయితే ఇంక అంత బాగా రాలేదు. మామూలుగా వచ్చినాయి కొన్ని ఫొటోసు. ఇంకా మా పాప వచ్చేసింది. ఇంకా మా పాప వచ్చేస్తే ఇంక మా పని సాగనిస్తదా? ఇంక అస్సలు పని చేయనీయదు. ఇంకా పువ్వులు నేనేస్తా అంటది. ఇంకా నేను మరుస్తాను అంటది. తమ్ముని ఎత్తుకొచ్చి బజ్జ పెడతా మమ్మీ అంటది. ఇంకేమేమో చెప్తుంది. ఇంక ఆమెకు సమాధానం చెప్పుకుంటూ ఇంక చేస్తున్నాను మేము. అసలు నువ్వు వెయ్యొద్దు ఇక్కడ నుంచి పో అంటే ఇంక ఏడుస్తుంది. ఇంక ఏడుస్తుంది కదా అని కొన్ని పువ్వులైతే ఇచ్చి పెట్టమని చెప్తే పెడుతుంది. ఇంక అక్కడే కూర్చున్నది. అటు హార్ట్ సింబల్‌కేమో చామంతి పువ్వులు 2 రకాలు ఉండే వైట్‌వి, యెల్లోవి. అవి దానికి సరిపోయినాయి. నెంబర్ 2 వేయడానికి ఇంక పువ్వులు లేకుండే, చామంతులు లేకుండే. ఓన్లీ రోజ్ ఫ్లవర్సే ఉండే. ఇంకా చాలులే నెంబర్ 2కి సరిపోతాయని నెంబర్ 2 అయితే ఓన్లీ రోజ్ ఫ్లవర్స్‌తోనే పెట్టినాము. అసలు కింద వైట్ క్లాత్ బదులు వేరే కలర్ అయ్యుంటే బాగుండు అనిపించింది తర్వాత.
కాకపోతే మళ్ళీ తీసి మళ్ళీ వేసే ఓపిక అయితే నాకు లేకుండే. ఇంకా అప్పటికే కూర్చొని లేచి నాకు బాగా నడుములు గూస్తున్నాయని ఇంకా ఏదో ఒకటి ఉండనులే అని ఇంకా అలాగే ఉంచేసినాము. ఆ నెంబర్ 2 అయితే మా చెల్లెలు సెట్ చేసింది. ఫైనల్ లుక్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు. కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా సింపుల్గా చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఈ మంత్ ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా, సంక్రాంతి థీమ్తో ఇంకా మంచిగా చేయాలనుకున్నాను. కాకపోతే ఇంకా అందుకు కొంచెం ఇంకా కావాల్సినవి లేకుండే, అందుకే ఇంకా అది వద్దులే అని ఈ విధంగా అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్తోనే ఈ విధంగా చేశాను. సంక్రాంతి థీమ్ చేయాలంటే ఇంకా చాలా కావాలి కదా, అందుకే నేను దాని దగ్గరికి వెళ్ళలేదు. ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకా డెకరేషన్ అయిన కాసేపటికి మావాడైతే లేచాడు. ఇంకా మావాడు లేచిన తర్వాత మావాడిని కూడా ఒక డ్రెస్ అయితే వేశాను. అది కూడా ఎల్లో కలరే. చాలా బాగా అనిపించిండు మావాడు. ఎల్లో కలర్ చాలా ఒప్పింది వానికి. చాలా ముద్దుగా అనిపించాడని ఇంకా ముద్దు అయితే పెడుతున్నాను. అనిపించింది ఇంకా వీడికి ఈరోజు నా దిష్టే తాకుతుంది అని. అంటే ఎవరి పిల్లలకు వాళ్ళే ముద్దు కదా, నా పిల్లలు నాకే ముద్దు. అందుకే ఇంకా నా దిష్టే తగిలేట్టు ఉంది అనుకున్నాను. రాత్రి మా అమ్మ దిష్టి కూడా తీసింది వాడికి. ఇంకా ఎల్లో కలర్ డ్రెస్ వేసి ఈ విధంగా అయితే పడుకోబెట్టిన. ఇంకా వాడు చూడండి కింద తంతనే ఉన్నాడు ఆ పువ్వులని. ఫొటోస్ అయిపోయే వరకు ఆ కింద మొత్తం చెరిగిపోయింది. అది వీడియో అయితే తీయలేదు. వాడైతే ఇప్పుడే కొంచెం ఇట్లా ఒడ్డుగా తిరుగుతున్నాడు. ఇంకా ఈ మంత్ 3rd మంత్ కంప్లీట్ అవుతుంటే బోర్లో పడతాడేమో, మేబీ కావచ్చు. మా చిన్నోడు ఎప్పుడైనా లేచిన వెంటనే ఏడుస్తుండే ఫీడింగ్ ఇచ్చినా కానీ, ఈరోజు ఎందుకు అస్సలు ఏడవట్లేదు వాడు. ఎంత బాగా ఫొటోస్ తీసుకుంటున్నాడు చూడండి. వానికి కూడా అర్థమైపోయి ఉంటుంది, మా మమ్మీ నా కోసం కష్టపడింది ఇంతసేపు, ఎందుకు ఏడవాలి, మంచిగా ఫొటోస్ తీసుకుందామని అనిపించింటుంది. అందుకే ఆ విధంగా మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాడు. వాళ్ళ అక్క చూడ ఎంత బాగా ఆడిపిస్తుందో, ఇక్కడ చూడన్నా అక్కడ చూడన్నా అంటుంది ఆమె. మమ్మీ దిక్కు చూడు ఫోటో తీస్తుంది అంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి చూసారు కదా. బాగుందా? బాగుంటే ఎలా ఉందో మాకు కామెంట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైంగ్ కిసి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఓకే.